వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఒక డిగ్రీ అర్హతతో ఆఫీసర్ జాబ్ ఉద్యోగాలు కొట్టాలంటే ఇది చాలా మంచి అవకాశం. ఇది వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి నుంచి ఏదైతే మన పారామిలిటరీ ఫోర్సెస్ ఉంటాయో ఐటీబీపీ, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి వీటన్నిటిలో కలిపి అసిస్టెంట్ కమాండెంట్ డిఎస్పి పోస్టులకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ వీటికి ముందుగా వచ్చేసి మనం అప్లై చేసుకోవడానికి డిగ్రీ అర్హత ఉంటే సరిపోద్ది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న చాలు. అండ్ అప్లికేషన్ వచ్చేసి ఆన్లైన్లోనే చేసుకోవాలి. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఫస్ట్ టైం అప్లై చేసుకున్న వాళ్ళైతే 1 టైం రిజిస్ట్రేషన్ అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక కూడా మీకు 1 టైం రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు అంటే 21 మే వరకు మీకు ఏమైనా కరెక్షన్లు ఉన్నా కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ డేట్ వరకు ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలంటే 14th మే ఈవినింగ్ 6 గంటల వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఓఎంఆర్ షీట్ తరాలో ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామినేషన్కి నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది. అండ్ మీరు అప్లై చేసేటప్పుడు మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్ ఉంది, ఆంధ్రాలో వచ్చేసి తిరుపతి, విశాఖపట్నంలో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ టోటల్గా వేకెన్సీలు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వేకెన్సీలు వచ్చేసి 506 వేకెన్సీలు. ఇందులో బీఎస్ఎఫ్ నుంచి 186, సిఆర్పిఎఫ్ నుంచి 120, సిఐఎస్ఎఫ్లో 100, ఐటీబీపీలో 58, ఎస్ఎస్బిలో 42 అసిస్టెంట్ కమాండెంట్ వేకెన్సీలు అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను చెప్పాను కదా, ఎగ్జామినేషన్ సెంటర్ మన తెలంగాణకు వచ్చేసి హైదరాబాద్లో, అండ్ నెక్స్ట్ ఆంధ్రాకి వచ్చేసి తిరుపతి, విశాఖపట్నంలో ఉంది. ఇక్కడ మీరు చూడండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ విల్ బి ఫస్ట్ అప్లై ఫస్ట్ అలాట్. అంటే ముందుగా ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫిల్ అయిపోతే మీకు వేరే ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇస్తారు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి వీటికి 14th మే వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసి. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 స్టేజ్లో ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2, తర్వాత ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అండ్ వయసు వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ వచ్చేసి మినిమం ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ అనేది ఉండాలి. అండ్ 25 ఇయర్స్, 20 నుంచి 25 ఇయర్స్ మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎప్పటి వరకు డేట్ అంటే 1 ఆగస్ట్ 2024 వరకు అయితే వీళ్ళు కట్ ఆఫ్ డేట్ అయితే మెన్షన్ చేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 29 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ అంటే 27 ఇయర్స్ వరకు మీరైతే ఈ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జామ్కి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ వీటితో పాటు మీకు ఎగ్జామినేషన్ అయిపోయాక పిఎస్టీ, పీఈటీ కూడా ఉంటుంది. ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అండ్ మిగతా క్యాండిడేట్స్కి వచ్చేసి 200 రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది ఎప్పటిలోగా పేమెంట్ చేయొచ్చు అంటే 14th మే వరకు అయితే మీరైతే పేమెంట్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంది. అండ్ అప్లికేషన్ చేసుకోవడానికి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అండ్ మీకు ఏమైనా 1 టైం రిజిస్ట్రేషన్ ఎడిట్ చేసుకోవాలనుకున్నా మే 15th నుంచి 21 వరకు మళ్ళీ ఎడిట్ కూడా చేసుకోవచ్చు, ఆ లోపు కూడా చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ అయితే ఒకసారి చూద్దాం. సెలక్షన్ ప్రొసీడర్ వచ్చేసి రిటర్న్ టెస్ట్ ఎగ్జామినేషన్ వచ్చేసి 4th ఆగస్ట్ రోజు కండక్ట్ చేస్తామని వీళ్ళైతే మెన్షన్ చేశారు. పేపర్ 1 వచ్చేసి మార్నింగ్ అయితే ఉంటుంది 10 AM to 12 noon వరకు. అండ్ పేపర్ 2 వచ్చేసి ఈవినింగ్ 2 PM నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ 1 వచ్చేసి పేపర్ 1లో ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 250 మార్క్స్కి, నెక్స్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఐ కాంప్రిహెన్షన్ వచ్చేసి 200 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పీఈటీ వచ్చేసి 100 మీటర్ రేస్ అనేది మేల్కి 16 సెకండ్లో కొట్టాలి. అండ్ ఫీమేల్కి వచ్చేసి 18 సెకండ్లో. అండ్ 800 మీటర్ రేస్ వచ్చేసి మేల్గా అయితే ఇక్కడ చూడండి, లాంగ్ జంప్ వచ్చేసి ఇక్కడ 3.5 మీటర్స్ అనేది మీరు లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ
అమ్మాయిలకు అయితే 3 మీటర్స్ అయితే ఉంటుంది. 3 ఛాన్సెస్ అయితే ఇస్తారు. షార్ట్ పుట్ వచ్చేసి 7.26 kg అనేది 4.5 మీటర్ వేయగలగాలి మేల్కి. ఫీమేల్కి అయితే ఎటువంటిది కూడా మీకు లేదు. కాబట్టి ఫ్రెండ్స్ మీకు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది లాస్ట్ స్టేజ్లో 150 మార్క్స్కి. అండ్ ఫైనల్ సెలక్షన్ మెరిట్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూలో పర్సనాలిటీ టెస్ట్లో వచ్చిన దాన్ని బట్టి మొత్తం యావరేజ్ చేసి మిమ్మల్ని సెలెక్షన్ అనేది చేస్తారు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఆఫీసర్ ఉద్యోగాలు తక్కువగా భర్తీ చేస్తుంటారు. అండ్ ఇవి ఒకసారి భర్తీ అయితే మీరు డైరెక్ట్గా డిఎస్పీ ర్యాంక్తో భర్తీ కావచ్చు. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్